గోదావరి కృష్ణా నదుల పవిత్ర సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక పూజలు చేశారు. సంగమ ప్రాంతానికి వచ్చిన ముఖ్యమంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత పసుపు కుంకుమలతో నదీమ తల్లికి పూజలు చేసిన చంద్రబాబు పవిత్ర జలాన్ని తలపై చల్లుకొన్నారు. నదీమ తల్లికి హారతి సమర్పించారు. పవిత్ర సంగమం వద్ద సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. కూర్చోను నువ్వు వెనక పెట్టాను. నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం, నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం, నదుల అనుసంధానకర్త నారా చంద్రబాబు నాయకత్వం, అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం, అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం. దీని మీద వెయిట్ పడుతుంది. ఫోటోగ్రాఫర్ మీరు కూడా చూసుకున్నారా? నాకు కొంచెం వెనక పెట్టు. ఇంకా ఇక్కడ ఎక్కువ పని చేయడం మీరేం చేయాలంటే మళ్ళా చెరువులు లేకుండా అక్కడ ఒకరోజు వెళ్తారు. భగీరథుడు చంద్రబాబు గారి నాయకత్వం. సార్ సార్ అయిపోయింది. ఓకే కొంచెం ఇచ్చి వెనక పుష్పవాన్ ప్రజావాన్ అందరికీ మా ముఖ్యమంత్రి వర్యులను నేను తండ్రి మీ కృపాస్థలు కలిసిన నేను వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీ వివేక జ్ఞానంతో నిమాడు నేను చంద్రబాబు నాయుడు గారికి అనుగ్రహించి నేను వీరి నాయకత్వంలో దానన్న ఆంధ్రప్రదేశ్ను హరితాంధ్రప్రదేశ్గా నేను మార్చి నేను దీవించాలని నేను తండ్రి దేవా స్వర్ణాంధ్రగా నేను దీనిని దానన్న హెచ్చించి మీ దీవెనలతో నాయకత్వాన్ని మీరు హెచ్చించి దీవించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ్ రా సురేష్ ఒకరి షాప్ హారతి నెత్తి మీద Thank you.
అదే అదొక వైట్ నేత ఇది الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد بسم الله الرحمن الرحيم قل أعوذ برب الفلق कामयाबी अता फरमा हम सब इस्लामी जिंदगी ईमानी जिंदगी अता फरमा बिरहमतिक या रहमर राहिमीन वल्हम्दुलिल्लाह ప్లీజ్ గోదావరి కృష్ణమ్మ దరికి చేరడం ఒక చరిత్రని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పవిత్ర సంగమ ప్రాంతంలో నదీమ తల్లికి పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2 నదుల కలయిక వల్ల రాష్ట్రంలో నీటి కొరత ఉండదని చెప్పారు. సరైన ప్రణాళిక పట్టుదలతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశామన్న సీఎం 365 రోజుల్లో 2 జీవనదులను కలిపిన ఘనత తెదేపాకే దక్కుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో రాష్ట్రంలో కరవును పారద్రోలుతామన్నారు. పెన్నా నదికి గోదావరి జలాలను అనుసంధానం చేసి చరిత్ర లిఖిస్తామని స్పష్టం చేశారు. కృష్ణా నది పైన 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పుడు 3వ రాష్ట్రం మళ్లీ తెలంగాణ అయింది. 3 రాష్ట్రాల్లో నీళ్లన్నీ వాడుకున్న తర్వాతనే మనకు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. పోయిన సంవత్సరం నీళ్లు రాలేదు, తాగేదానికి నీళ్లు లేకుండా అవస్థపడ్డాం. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఈ రాష్ట్రానికి నదుల అనుసంధానం తప్ప వేరే మార్గం లేదని ఆలోచించి పోలవరానికి ప్రాధాన్యత ఇచ్చింది ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు పోలవరం ప్రాజెక్టు విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా తీసుకోవాలని చెప్పారు. అయితే ఈరోజు మీరు ఆలోచిస్తే ఒక ప్రాజెక్టు పూర్తి కావాలంటే కొంత సమయం పడుతుంది. నేను ఒకటే ఆలోచించాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. మనం ఒకసారి చూస్తే ఈరోజు గోదావరి మనందరికీ జీవనాడి. పోయిన సంవత్సరం గోదావరి పుష్కరాలు జరిగాయి. ఆ గోదావరి పుష్కరాల్లో నేను ఒకటే గోదావరి తల్లిని కోరుకున్నాను, చల్లని చూపు చూపి మా పేదరికాన్ని నిర్మూలించండి, నీ నీటితో ఈ భూమిని పవిత్రం చేయమని ఆ రోజు నేను మహాసంకల్పం చేశాను. సంవత్సరం అయింది, గోదావరి కృష్ణమ్మ దరికొచ్చింది. ఇది ఒక చరిత్ర. ఆ రోజు నన్ను అందరూ విమర్శించారు. ఈ అపోజిషన్ పార్టీ అయితే అభివృద్ధిని అడ్డుకోవడమే ఆ పార్టీ పని, అందుకే నేను పట్టిసేయమంటే దాన్ని అడ్డుపడ్డారు. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, మంచి చెప్తే ఇంటా, అదే మరొక అడ్డుపడితే బుల్లెట్ లాగా దూసకపోతాను తప్ప ఎదురు తిరిగే సమస్య లేదని చెప్పాను. ఆ మాట మీదనే ముందుకు పోయాను. అదే ఈరోజు సాధ్యమైంది. ఇక్కడి నుంచి రేపు రాబోయే రోజుల్లో పెన్నా నదికి కూడా గోదావరి జలాల్ని అనుసంధానం చేస్తాం. ఈ సక్సెస్ చూసిన తర్వాత, ఈ విజయం చూసిన తర్వాత రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతాం.